హాయ్ అండి. నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు హోమ్మేడ్ మాజా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నా. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. ఇందులోకి 1 కప్ పండిన మామిడి పండు ముక్కలు, హాఫ్ కప్ పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకొని 2 కప్స్ చూడండి ఈ విధంగా 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ కుక్కర్ లేని వాళ్ళు మామూలుగా గిన్నెలోనైనా ఉడికించుకోవచ్చండి. చూడండి 4 విజిల్స్ తర్వాత ఎలా ఉడికాయో చూద్దామా. చూడండి మామిడి ముక్కలు ఏ విధంగా ఉడికాయో ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పావు కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ మామిడి ముక్కలు స్వీట్గా ఉంటాయండి కాబట్టి పావు కప్ సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవారైతే హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నుండి మామిడి ముక్కలను వేరు చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ మామిడి ముక్కలను మాత్రమే మిక్సీకి పడితే చూడండి ఇలా మెత్తని పేస్ట్లా వస్తుంది. దీనిని ఒక గిన్నెలోకి మార్చుకొని ఇప్పుడు ఇదే జార్లోకి మామిడి ముక్కలను ఉడికించగా మిగిలిన వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీకి వేసుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. ఈ వాటర్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఈ మిక్సీకి వేసిన మామిడికాయ ఉడికించిన వాటర్ని ఈ మామిడికాయ పేస్ట్లోకి యాడ్ చేసుకొని చూడండి ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. చూడండి చాలా చిక్కగా ఉంది కదండి. ఒకసారి కలిపితే తెలుస్తుంది. చూడండి చాలా చిక్కగా ఉంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఓకేనండి ఇలా ఉంటే సరిపోతుంది. ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. దీనిని ఒక స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకోవాలి. మనకి సాఫ్ట్ జ్యూస్ మాత్రమే కిందికి వస్తుందండి. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా లిక్విడ్ అంతా ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి అంతా చేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో ఒక్కసారి అంతా కలిసే విధంగా కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఓకేనండి హోమ్మేడ్ మాజా రెడీ అయింది. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఎంతో హెల్తీగా ఈ విధంగా మాజా ఇంట్లోనే చేసుకోవడం వలన మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి. ఓకేనండి ఈ విధంగా తయారు చేసుకున్న మాజాని ఈ విధంగా బాటిల్స్ని తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయ్యాక తీసుకోవచ్చండి. ఓకేనండి ఎంతో హెల్తీగా హోమ్మేడ్ మాజా రెడీ అయిందండి. పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే మాజా ఇంట్లోనే ఈ విధంగా హ్యాపీగా తయారు చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి. ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.